కోరిక అనేటువంటిది ఉంటుంది కదా! ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు సాయంత్రం 6-8 మధ్యలో ఈ యొక్క ప్రక్రియ చేసుకోవచ్చు. చక్కగా స్నానం ఆచరించి మీ యొక్క పూజా మందిరంలోకి వెళ్లి ఒక పీట గాని, చాప గాని, ఆసనం గాని వేసుకొని చక్కగా కూర్చోండి. ఒక దీపం అనేటువంటిది వెలిగించుకోండి శుద్ధమైనట్టి ఆవు నేతితో. ఈ విధంగా దీపం వెలిగించుకొని ఒక తెల్లటి పువ్వులు ముందే కోసి పెట్టి తెచ్చుకోండి. ఆ యొక్క దీపం చుట్టూ ఆ యొక్క తెల్లటి పువ్వులతో అలంకరించండి. అంటే నందివర్ధన పువ్వు గాని, అలాగే ముద్ద నందివర్ధనము, అలాగా తెలుపు రంగు యొక్క పువ్వులు, మల్లె పువ్వు గాని, ఏదైనా సరే తెలుపు రంగు పువ్వులతో దీపం చుట్టూ అలంకరించి, ఇప్పుడు మీ యొక్క కుడి చేతిలోకి ఒక పెసర పసుపు అనేటువంటిది తీసుకోండి. ఒక పెసర పసుపు అనేటువంటిది తీసుకొని, మీ యొక్క అరచేతిలో దాన్ని వేసుకోండి. వేసుకొని చక్కగా ఇలాగ పిడికిలి బంధించి, మీ యొక్క కోరిక అనేటువంటిది చక్కగా అనుకోండి. మీ యొక్క మనసులో చెప్పుకోండి. పలానా ఇలాగ ఉద్యోగం రావాలనో, ఇలాగ ఆస్తి తగాదాలు తీరాలనో, ఇలా భూమి ఎవరాలనో, సొంతిల్లు కొనుక్కోవాలి అననో, ఈ విధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి